సభకు నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మన వాస్తవంగా ఆమన్గల్ మండలం తలకొండపల్లి కానీ మాడుగుల కానీ కర్తాలు కానీ అక్కడ మొత్తము ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కానీ అక్కడ ఉన్నటువంటి RRR ఈ రోడ్లకే సరిపోతేటుంది ఈ 4 మండలాలు ఉన్నటువంటి భూములు. అయితే నేను ఏమంటున్నంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి మన జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో నల్లమాల అడవి పులిబిడ్డ అని కాదు, పులిబిడ్డ కాదు, ఆయన రైతు సోదరులను ఉసురు తీసుకున్నటువంటి పిల్ల ఇటువంటి మనిషిని ఇలా రైతులందరినీ ఒక ఏడ్పించి ఎన్ని రోజులు రాజ్యం వెళ్తారు వీళ్ళు? నేను ఒకటే చెప్తున్నా, నాకున్న అనుభవం కాడికి మనున్న పెద్దలందరికీ అనుభవం కాడికి రైతు వేసిన రాజ్యము రైతు ఎక్కడైతే సంతోషంగా ఉండడో ఆ రాజ్యము ఉండదు. అందుగురించి మన కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. అదేవిధంగా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఆనాడు మనకు RRR రోడ్ కానీ ఇక్కడ ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ అవసరమే లేదు మనకు. మా ఊరు తూర్పురంగానే పోతుంది. పేద రైతులు ఉంటారు. ఆ పేద రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే ఇట్లా అడ్డం పోతుంది కాబట్టి అక్కడ ఒక అర్ధ ఎకరం మిగులుతుంది, ఇక్కడ ఒక పావు ఎకరం మిగులుతుంది. ఎటు కాకుండా మొత్తం సర్వనాశనం చేస్తట్టుంది. ఆ సర్వనాశనం కాకుండా ఇదే విధంగా ఇప్పుడు మనం అందరం కూడా ఏక దాటిగా ఉండి ఈ 4 మండలాల ఉన్నటువంటి రైతులందరూ బాగా ఉద్యమాలు చేసి మన మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మన మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ మాకు రైతులకు తోడ్పాటు ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఈరోజు ఎప్పుడైతే మనము ఎంకరేజ్ చేస్తామో వాళ్ళు ఇంకా ముంగలికి వస్తారు. ఇప్పుడు తమ్ముడు అన్నట్టు మనం ఖచ్చితంగా గట్టిగా మన రైతు సోదరులందరూ గట్టిగా ఉంటే ఈ భూములు ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా కర్తాల మండలంలో అన్నీ ఉన్నటువంటి అర్ధ ఎకరా భూమి 30 ఎకరా భూమి ఒక్కొక్క స్తంభంకు తీసుకుంటారు. ఎవరి కోసానికి ఇవి? అయితే మన గ్రీన్ఫీల్డ్ రోడ్ కాబట్టి మా ఊరికి వెళ్ళి పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కూడా మీరందరూ కూడా మాకు సపోర్ట్ ఉండాలి. ఇంకోటి మన మాజీ మంత్రివర్యులు మేము మాది ముదివేను గ్రామం పక్కనే అక్కడ అన్ని తాటి చెట్లు ఉన్నాయి. మన కులాస్తులు అందరూ కూడా, కులాస్తులు అంటే ఎవరేమనుకోవద్దు, చాలామంది కులాస్తులు మేము తాటి చెట్లు ఎక్కి అక్కడ బక్కే వాళ్ళం. తాటి చెట్లన్నీ కూడా ఆడంగా ఒక 300 మీటర్ల పొడుగు పోతే తక్కువ తాళ్ళు పోతాయా? అందు గురించి ఎడల్పు 300 మీటర్లు పోతుంది. కాబట్టి మీరు దయచేసి మా ఎన్వెంకడుండి జయపాలన్న గారు మీరు గారి అందరూ ఎన్వెంకడుండి మా రైతులకు సపోర్టుగా ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి రోడ్ని క్యాన్సల్ చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశము ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.